వెంకటాచలంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గురువారం పరిశీలించిన అనంతరం ఎన్హెచ్ఎస్ఆర్సీ క్వాలిటీలో రాష్ట్రంలో 2వ స్థానం రావడానికి కృషి చేసిన హాస్పిటల్ సిబ్బంది కమిటీ సభ్యులను ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సోమిరెడ్డి మాట్లాడారు. వెంకటాచలం కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు ఎన్హెచ్ఎస్ఆర్సీ క్వాలిటీ గుర్తించబడి రాష్ట్రంలోని 2వ హెల్త్ సెంటర్ కావడం సంతోషదాయకమని, ఇందుకు కృషి చేసిన ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది, కమిటీ సభ్యులు తమను అభినందిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బంది, కమిటీ సభ్యులచే సమావేశం నిర్వహించి ఆసుపత్రికి కావాల్సిన వాటిపై చర్చించి అమలు చేసేందుకు కృషి చేస్తారని సోమిరెడ్డి హామీ ఇచ్చారు. సెకండ్ ప్లేస్ ఇచ్చింది. ఫస్ట్ ప్లేస్ ఇచ్చారు. అది కూడా డాక్టర్ గారు చెప్పేది ఏంటంటే, వాళ్ళు వచ్చినప్పుడు కొద్దిగా వాటర్ ఉండిందంట స్టోరేజీ, అది లేకుంటే మనం 90% దాటి ఉండేవాళ్ళని. ఇప్పుడేమో మనకి 84.29% వచ్చింది. అయితే ఫస్ట్ ప్లేస్ వచ్చింది. రాష్ట్రంలో సెకండ్ ప్లేస్ వచ్చేదానికి కారకులైన డాక్టర్స్ అందరికీ పరశురామయ్య గారు అండ్ ఆల్ డాక్టర్స్ టీమ్, శ్రీనిధి, నెక్స్ట్ కూడా ఆయన రమేష్, శ్రీరాములు ఆయన కూడా రాలేదు. అందరూ విష్ చేశారు. స్టాఫ్ వెంకటాచలం కమ్యూనిటీ హెల్త్ సెంటర్ సిహెచ్సి ఈరోజు నేషనల్ హెల్త్ సిస్టమ్స్ రిసోర్స్ సెంటర్ ఎన్హెచ్ఎస్ఆర్సి వాళ్ళు నేషనల్ హెల్త్ మిషన్ రాష్ట్రంలో 2 సిహెచ్సిలు సెలెక్ట్ చేస్తే పల్నాడు ఒకటి, వెంకటాచలం సిహెచ్సి సెలెక్ట్ కావటం, మనకి సర్టిఫికేట్ ఇవ్వటం, ఇది నిజంగా చాలా సంతోషంగా ఉంది. సిహెచ్సి ఏర్పాటు చేయడం దగ్గర నుంచి దీనికి నేను మళ్ళీ ఎలక్ట్ అయిన తర్వాత సిఎస్ఆర్ ఫండ్స్లో కావాల్సిన ఫండ్స్ అన్నీ ఏర్పాటు చేశాం. జనరేటర్స్ దగ్గర నుంచి, ఎయిర్ కండిషనర్స్ దగ్గర నుంచి, కంప్యూటర్ సిస్టమ్ దగ్గర నుంచి అన్నీ ఏర్పాటు చేశాం. ఆల్మోస్ట్ ఆర్ఓ సిస్టమ్ దగ్గర నుంచి ఆల్మోస్ట్ 69 lakhs నేను సిఎస్ఆర్ ఫండ్స్ ఇప్పించాం. 70 లక్షలు ఇప్పించాం. అవి కూడా ఉపయోగపడ్డాయి. అంటే పరశురామయ్య గారు ఈ సిహెచ్సికి మెడికల్ ఆఫీసర్గా ఉండే డాక్టర్ పరశురామయ్య గారు కష్టపడ్డారు. డాక్టర్స్ అందరు కష్టపడ్డారు. అట్లే శ్రీనిధి వీళ్ళ మెంబర్స్ కూడా అందరు కష్టపడ్డారు. కమిటీ మెంబర్సు మొత్తం మీద రాష్ట్రంలోనే బెస్ట్ సిహెచ్సి హాస్పిటల్స్లో వెంకటాచలం హాస్పిటల్ సెలెక్ట్ కావడం చాలా సంతోషంగా ఉంది. అంటే ఇప్పుడు పొదలకూరు సిహెచ్సి కూడా సిఎస్ఆర్ ఫండ్స్ ఇప్పించాము. ప్లస్ డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేశాము. మన ఆరోగ్య శాఖ మంత్రి గారు సత్యకుమార్ యాదవ్ గారు దానికి 5-bedded డయాలసిస్ సెంటర్ ఇచ్చాడు. మేము 3 beds సిఎస్ఆర్ ఫండ్లో యాడ్ చేసాము. 8 beds ఇక్కడ ఉన్నాయి. చుట్టుపక్కల ఉండే మండలాల వాళ్ళందరూ కూడా నెల్లూరుకి రాకుండా చేజర్ల, కలువాయి, రాపూరు, మనుబోలు ఈ మండలాలంతా ఈరోజు పొదలకూరు సిహెచ్సిలో డయాలసిస్ చేయించుకుంటారు. పేదవాళ్ళకి చాలా ఉపయోగపడతాం. అటువంటి కార్యక్రమాలన్నీ చేస్తున్నాం. ప్రైమరీ హెల్త్ సెంటర్స్ కూడా మనం సిఎస్ఆర్ ఫండ్స్ ఇప్పించాను. ఇది కాకుండా కొత్తగా బ్రహ్మదేవంలో 20 beddedతో స్టార్ట్ చేసి దాన్ని 50 bedలకు తీసుకుపోవాలని సిఎల్ కంపెనీ 20 కోట్ల రూపాయలతో
సిఎస్ఆర్ శాంక్షన్ చేసుకొని వచ్చింది. ఆ సైటు వాళ్ళ హ్యాండ్ ఓవర్ చేయడంలో కొంచెం డిలే అవుతుంది. అది కూడా మంచి కార్యక్రమం అని చెప్పేసి మనం చేస్తున్నా. ఏదేమైనా పేద మధ్యతరగతి కుటుంబాలు వేరే ప్రైవేట్ ఆసుపత్రులకు పోయి డబ్బులు ఖర్చు పెట్టుకోకుండా మన గవర్నమెంట్ హాస్పిటల్స్కి వచ్చి చూపించుకోవాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పుడు కూడా ఇంకా కొన్ని పనులు డాక్టర్ పరశురామయ్య గారు చెప్పారు, మెడికల్ ఆఫీసర్, అవి కూడా వీలైనంత వరకు తొందరగా పరిష్కారం చేస్తామని చెప్పేసి నేను తెలియజేస్తాను.